ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. వీటిపైన 3 బుక్కులు కూడా రాయడం జరిగింది. ఈరోజు మనము ఏ మొక్కలు మన గ్యాస్ట్రిక్ ట్రబుల్, బాడీలో ఉన్న పొట్టలో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ని నివారిస్తాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే మనం తినే ఆహారము సరిగా జీర్ణం అవ్వకుండా అట్లే పులిసిపోయి గ్యాస్ ఏర్పడుతుంది. ఆ గ్యాస్ వల్ల ఏర్పడడం వల్ల కడుపు నొప్పి వస్తుంది, పులితేపులు వస్తుంది, ఒక్కొక్కసారి వామిటింగ్స్ కూడా వస్తుంది. దాన్నే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటారు. దానివల్ల అనేక సమస్యలు, ఎప్పుడు కడుపులో గుడగుడ అని ఉంటుంది గ్యాస్ ఉండే దానివల్ల. ఏం తిన్నా కూడా అసలు తిన్నామని అనిపించదు గ్యాస్ ట్రబుల్ వల్ల. మన ప్రకృతి సిద్ధంగా మనకి భగవంతుడు ఎన్నో వనమూలికలను ఇచ్చాడు మన గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఈ వాయు సంబంధ వ్యాధులను నివారించేదానికి. వాటిలో ఏ మొక్కలు మనం ఇప్పుడు చూద్దాం. దీంట్లో నెంబర్ 1 తెల్లవావిలి, వైటెక్స్ ల్యూకోక్జైలాన్ అంటారు, వర్బినేసి. అలాగే దీన్ని వైటెక్స్ అల్టిస్మా అంటారు, నెమలి అడుగ అంటారు. అలాగే జుజుపస్ జైలోపైరస్, గొట్టి, దాని యొక్క ఆకులు కానీ కాయలు కానీ తీసుకోవాలి. వీటితో పాటు జీలకర్ర, కుమినం సెమినం, వాము, క్యారం క్యాప్టికం, పిప్పిలి, పైపర్ లాంగం, దుంపరాష్ట్రము, ఆల్పినియా గెలంగా. ఇక్కడ చూడండి, దీంట్లో దుంపరాష్ట్రం, ఇది మీరు ఎక్కువగా చూడాలంటే దుంపరాష్ట్రము, ఇది ఆల్పినియా గెలంగా, దుంపరాష్ట్రం అన్నమాట. దుంపరాష్ట్రము తర్వాత శొంఠి, జింజిబర్ అప్సినల్, డ్రై జింజర్. అలాగే పోనిక్లమ్ వల్గారి, సోంపు, తర్వాత నల్ల పసుపు. ఇన్ని వాడాలన్నమాట. ఇవన్నీ కూడా సమపాళ్లలో వాడుకోవాలి. ఏమేంటివి మళ్ళీ ఒకసారి చూస్తాను, మీ ఏరియాలో ఏమేమి ఉండవు మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేస్తేనే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఒకటి వచ్చిందను గొట్టి, రెండవది వచ్చిందను నెమలి అడుగు, మూడవది వచ్చిందను తెల్లవావిలి, తర్వాత నల్ల పసుపు, తర్వాత దుంపరాష్ట్రము, తర్వాత శొంఠి, ఇది వచ్చి సోంపు, జీలకర్ర, వాము, పిప్పులి. ఇవన్నీ కూడా సమపాళ్లల్లో తీసుకొని ఇలా మనము డ్రై చేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసి ఇలా పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు టక్టకాని ఎత్తుకోవచ్చు. దీన్ని ఏం చేయాలి, మన గ్యాస్ ట్రబుల్ ఉన్నప్పుడు 1 స్పూన్ తీసుకొని 1 గ్లాస్ వాటర్లో వేయండి. 1 గ్లాస్ వాటర్లో వేసి వేడి చేసి బాగా బాయిల్ చేసి వడగట్టుకొని మార్నింగ్ టిఫిన్ తర్వాత ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి, రోజుకు 2 సార్లు ఈ విధంగా తీసుకున్నారంటే మీకు ఎలాంటి గ్యాస్ ట్రబుల్ ఉండదు. ఎప్పుడైతే గ్యాస్ ట్రబుల్ ఉండదో ఆహారం పూర్తిగా జీర్ణం అవుతుంది. తిన్న ఆహారం అంతా డైజెషన్ అయ్యి మనకు మంచి రక్తాన్ని ఇస్తుంది. మనకు ఎప్పుడైతే రక్తం వస్తుందో శక్తి పెరుగుతుంది. శక్తిని పెరిగినప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము, ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాం అన్నమాట. ఈ విధంగా మనం ప్రకృతిలో ఇచ్చినటువంటి వాడుకోవడం వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, త్వరగా బాగా అయిపోతుంది. అదే ఇంగ్లీష్ మందులు వాడినామనుకో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మందు తీసుకుంటే, ఒక వ్యాధికి తీసుకుంటే ఇంకొక వ్యాధి వస్తుంది అన్నమాట. 4 బుక్కులు రాశానని చెప్పాను కదండి, దాంట్లో ఇది ఒకటి అనమాట. ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్లో ఉన్నటువంటి మందు మొక్కలు అన్నమాట. చిత్తూరు డిస్టిక్లో ఉన్నటువంటి మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నామకరణం, తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, తర్వాత ఏ ప్రాంతంలో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, తర్వాత వేరు దేనికి ఉపయోగిస్తాము, కాండం దేనికి ఉపయోగిస్తాము, ఆకులు దేనికి ఉపయోగిస్తాము, పూలు దేనికి ఉపయోగిస్తాము, కాయలు దేనికి ఉపయోగిస్తాము, గింజలు, ఆ విధంగా విశదీకంగా ఇవ్వబడడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో 2000 ప్లాంట్స్ కానీ దగ్గర 1000 ప్లాంట్స్కు కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చారండి. ఇది చిన్న పిల్లవాడు చూసుకున్న ఏ నాలెడ్జ్ లేకుండా ఈ బుక్కులో ఉన్నటువంటి ఫోటోలను చూసి, అంటే ఈ బుక్కులో 2000 మొక్కలు ఉన్నాయన్నమాట. విలేజ్ నాటు వైద్యులు, తర్వాత ఇంట్లో ఖాళీగా ఉన్న లేడీస్ కూడా ఈ బుక్ను ఉపయోగిస్తున్నారండి. అంత పవర్ఫుల్గా ఈ బుక్ ఉపయోగపడుతుంది. ఈ బుక్లో చెప్పాను కదా 2000 మొక్కలు ఉన్నాయి. 2000 మొక్కలకు ఇప్పుడు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. ఇది 650 పేజీల బుక్ అండి ఇది. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే. ఇంత ఇన్ఫర్మేషన్ ఉండే బుక్ ఏదీ లేదన్నమాట. 2000 మొక్కలకు అన్ని ఇన్ఫర్మేషన్, 1000 ఫోటోగ్రాఫ్
ఫోటోగ్రాఫ్స్ 1000 ఫోటోగ్రాఫ్స్ ఉండే బుక్ ఏదీ లేదనమాట. ఇది చిన్న పిల్లవాడు కూడా ఈ బుక్లోని ఫోటోలు చూసి ఇది మన పెరట్లో ఉంది, మన పొలంలో ఉంది, మన రోడ్డు పక్కన ఉంది, మన కాలేజీ స్కూల్లో ఉంది అని ఈజీగా చెప్పేంత ఈజీగా ఈ బుక్ రాయడం జరిగింది. ఇది చాలా చాలా యూస్ఫుల్ బుక్. చెప్పాను కదా, ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టు. ఇది తరతరాలకు ఉపయోగపడే బుక్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.